నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అంటారు. కానీ ఈ సూత్రం కృష్ణా జలాలకు అప్లై కావడం లేదు. పైనుంచి పైన ఆగిపోతున్నాయి. కేంద్రం కూడా దీనికి సై అంటుంది. ఒకవేళ కిందకు వచ్చినా తెలంగాణలో ఆగకుండా కిందికే పోతున్నాయి కృష్ణా నీళ్లు. ఎటు చూసినా నష్టమే. కేంద్రం నిర్ణయమే ఇందుకు కారణం. కొత్తగా మన ప్రభుత్వం కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఓసారి చూద్దాం. కృష్ణా నదిలో నీటి వాటాపై తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే. కేంద్ర వైఖరి కూడా రాష్ట్రానికి నష్టం చేస్తోంది. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పునే ఫైనల్ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కృష్ణా నది నీళ్లను 4 రాష్ట్రాలకు పంచండని కోరితే 2 తెలుగు రాష్ట్రాలే పంచుకోవాలని స్పష్టం చేసింది కేంద్రం. కేంద్రం స్టాండ్తో తెలంగాణ భవిష్యత్తు ప్రాజెక్టులకు నీళ్ల కరువే. 2 రాష్ట్రాలు నీళ్లు పంచుకున్నా మిగిలేది శూన్యమే. అంతేకాదు కోట్లాది రూపాయలు మట్టిలో పోసినట్లే. 20 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు రాకుండా పోతాయి. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు నిరంతరం కరువుతో అల్లాడాల్సిందే. ఈ జిల్లాల కోసం ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతలన్నీ ఉత్తిపోతలుగానే మిగిలిపోతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకే పరిమితము. ఇది 4 రాష్ట్రాలకు సంబంధం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకని ఏమాత్రం అందులో చేర్చవలసిన అవసరం లేదు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీటినే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంచవలసి ఉన్నదని చెప్పేసి తన వాదన కొంచెం వినిపించడం జరిగింది. కేసు మళ్ళీ రేపటికైంది. కానీ ఇది మనకు దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి అన్యాయం చేసినట్టు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీల నీళ్లు కేటాయించింది. వీటి మధ్య పంపకం పంచాయతీ అట్లాగే ఉంది. పాత కేటాయింపులు కాకుండా కొత్తగా 2 రాష్ట్రాల మధ్య 194 టీఎంసీల నీళ్లు కేటాయించింది. ఈ నీళ్లతోనే 2 రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి, అంచనాలు వేసుకోవాలి. అదీ కాదంటే నిరంతరం తన్నుకోవాలి. ఇప్పుడు కేంద్రం చేసింది అదే. రీడిజైనింగ్ కింద తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టులు మిగులు జలాల మీద ఆధారపడ్డాయి. ఇందులో పాలమూరు, రంగారెడ్డి అతిపెద్ద లిఫ్ట్ స్కీమ్. దీని కింద 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రంగారెడ్డి, నల్లగొండ కలుపుకుంటే సుమారు 10 లక్షల ఎకరాలవుతుంది. వాటాపై కేంద్రం నిర్ణయంతో అంచనాలన్నీ తలకిందులవుతాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాష్ట్రాలను రాష్ట్రాలుగా గుర్తించి ఇప్పుడున్నటువంటి మిగులు జలాల లభ్యతను 4 రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. అందులో కర్ణాటక, మహారాష్ట్రకు కేటాయింపులు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలి. ఆల్మట్టి ఎత్తు పెంచకూడదు. పైగా ప్రోరేటా సిస్టమ్ దామాషా పద్ధతి ఉండాలి. ఒక నెలలో 100 టీఎంసీల వర్షం పడితే దామాషా పద్ధతి ప్రకారం దిగువ రాష్ట్రాలకు నీరు రావాలి. కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కూడా మిగులు జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. కల్వకుర్తి లిఫ్ట్తో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటికి ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. దీనికి నీళ్లు దొరకవు. కోయిల్ సాగర్ కింద 50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని గతి అధోగతే. పాలమూరు ప్రాజెక్టుల్లో పాత దాంట్లో నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా ఒకటి. దీని కింద 2 లక్షల ఎకరాల సాగునీరు ఇవ్వాలని అంచనా. అట్లాగే 148 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని టార్గెట్. ఇది కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఏదైతే అలాట్ చేశారో దాంట్లోనే వీరిద్దరు పంచుకోవాలనే పద్ధతిలో అక్కడ వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేంద్రం యొక్క మోసపూరితమైన విధానము. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు తయారుండగా కేంద్ర ప్రభుత్వము తన యొక్క వైఖరి దురదృష్టకరంగా, అన్యాయంగా తెలియజేయడము తెలంగాణకు చాలా తీరని అన్యాయం అని నా ఆలోచన. ఇక నల్లగొండ జిల్లాలో ఎప్పటినుంచో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇట్లాగే కాబోతోంది. దీని కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారు. దీంతో పాటు ఉదయ సముద్రం ద్వారా మరో 1,00,000 ఎకరాలకు సాగునీరు లక్ష్యం పెట్టుకున్నారు. ఇవే కాకుండా 300 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని అనుకున్నారు. కేంద్రం నిర్ణయమే ఫైనల్ అయితే మన అంచనాలు తలకిందులు కావడం ఖాయమంటున్నారు ఇంజనీర్లు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ పై కూడా ప్రభావం ఉండబోతోంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడొస్తున్న దానికి అదనంగా మరో 20 టీఎంసీల నీళ్లు తేవాలని సర్కార్ ఆలోచనతో ఉంది. అవి కూడా మిగులు జలాల ఆధారంగానే. 2 రాష్ట్రాలు తన్నుకోకుండా ఉండాలంటే ఇక వెంకయ్యదే భారమంతా. ఇదే కాకుండా 2 రాష్ట్రాల సీఎంలు కలిసి కేంద్రంతో గట్టిగా మాట్లాడితే తప్ప నీళ్లు కిందకు వచ్చేటట్లు లేవు. ఇందాక మనం చూసిన స్టోరీ నిజంగానే కృష్ణా నది నీళ్లు పైనుంచి కిందికి రాకపోతే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య నిత్యం నీళ్ల కోసం యుద్ధమే ఉంటుందా? ఇక్కడున్న
వ్యవసాయం ఏం కాబోతున్నది, రైతాంగ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది, ఇప్పటికైనా సరే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయాల్సింది ఏమిటి, దీనిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొనేందుకు రాష్ట్ర రైతు సంఘ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు, నీటిపారుదల నిపుణులు భీమయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్ మల్లారెడ్డి గారు, కృష్ణా జలాల పంపిణీ విషయంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల అన్ని మధ్య సమానంగా అనకుండా కేవలం మీ రెండు రాష్ట్రాలే పంచుకోండి అనడానికి కారణం ఏమిటి? బ్రిజేష్ కుమార్ తీర్పును మనం మొట్టమొదలే వ్యతిరేకించాం. మనకు కేటాయించినటువంటి 190 టీఎంసీలలో 34 టీఎంసీలే నికర జలాలు, 145 టీఎంసీలు మిగులు జలాలు, మళ్ళీ ఒక 6 టీఎంసీలు రీఛార్జబుల్ వాటర్. అయితే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం వాళ్ళ తీర్పులో ఏం చెప్పాడంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి ఏరియా అంతా కూడా కరువు ప్రాంతం అని చెప్పని ప్రకటించాడు. కానీ మహబూబ్ నగరు, నల్లగొండ జిల్లాలు కూడా కరువు ప్రాంతాలే. ఇవి 100% బేసిన్ కృష్ణా బేసినే. ఇవి కాకుండా ఖమ్మం, వరంగల్ జిల్లాలు 50% కృష్ణా బేసిన్ ఉన్నాయి. ఇప్పుడు 369 టీఎంసీలు నికర జలాలు తెలంగాణలోనే మనకు లభ్యత ఉంది. ఇక 811లో 370 పోతే ఆ మిగిలిన నీళ్ళే పైనుంచి రావాలి కిందికి. అందువల్ల ఏంటంటే ఈ ట్రిబ్యునల్ ప్రత్యేకించి కర్ణాటక వైపు ఒరిగింది, మనం అసలు ట్రిబ్యునల్ నుంచి వాకౌట్ చేయాలి అని చెప్పని కూడా మేము ఆల్ పార్టీలో చెప్పాము, ఆ అడ్వకేట్స్ కూడా చెప్పాం మీరు వాకౌట్ చేయండి అని. కానీ చేయలేదు. కానీ తీర్పు వచ్చిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ ఇచ్చాం. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినటువంటి దానైనా కనీసం సెంటర్ ఆలోచించకుండా అఫిడవిట్ వేయడం ఏమిటి, ఎందుకంటే మీరు ఆ నీళ్ళనే పంచుకోండి అని. ఇప్పటికీ ఇక్కడ నష్టం జరుగుతుంది. తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి ప్రధానంగా 4-5 జిల్లాలు ఆ బేసిన్ జిల్లాలు, వాటికి 6 లక్షల ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఇస్తున్నారు. మొత్తం ఇప్పుడు కృష్ణా జలాలలో నాగార్జున సాగర్లో చూస్తే 30% తెలంగాణకు ఉన్నది. అందువల్ల ఏంటంటే ఏదో వాళ్లకు ఓవర్ఫ్లో అయ్యి నిండికి దిగోక వస్తే తప్ప మనకు ప్రత్యేకించి నీళ్లు కిందికి అలాట్ చేయరు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడిగితే 10 టీఎంసీలు అడిగితే ఇవ్వలే, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి అడిగినా ఇవ్వలేదు. అందుకోసం కర్ణాటక పరిస్థితి ఏమిటంటే వాళ్ళ ఆల్మట్టి వదిలిపెట్టండి, అసలు మహారాష్ట్రకైతే వాళ్ళ హైడల్ ప్రాజెక్ట్ ఉంది. ఆ హైడల్ ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా అరేబియా సముద్రంలోకి పోయి దానికి 25 టీఎంసీలు అదనంగా కేటాయించారు. సార్ ఇప్పుడు లెక్కలు ఒకటి ఏంటంటే ఆ లెక్కలు టీఎంసీలు ఎన్నని ఉండదు, కానీ ఒక సూత్రం అయితే ఉంటుంది కదా, మీ రెండు రాష్ట్రాలే పంచుకోండి అనడం వెనుక అంటే మనం ఏమైనా నీళ్ళు ఎక్కువ వాడినామా, ఎక్కువ భూమి సాగులోకి తెచ్చినామా, ఎక్కువ పంటలు పండిస్తున్నాం, ఏం జరిగింది, ఎందుకు అట్లా చేసింది అనేది. ముఖ్యంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా కర్ణాటక, మహారాష్ట్ర మీద ఉంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలకు తొండి చేయి చూపారు. అందులో వెంకయ్యనాయుడు ప్రత్యేకించి చెప్పాలి, అతని ప్రధాన పాత్ర ఉంది. అతను ఇక్కడికి పదే వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాలు తెలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తి, తెలుసుకుంటున్న వ్యక్తి. అయినప్పటికీ కూడా ఏ సూచన లేకుండా కేంద్రం వాళ్ళు అఫిడవిట్ వేయలేదు. అందువల్ల ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి సీదకన్ను ఈ దెబ్బతో బయటపడింది. అందువల్ల ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆ అఫిడవిట్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి దాన్ని మార్చేంత వరకు వదిలిపెట్టకూడదు. అయితే కోర్టు మేము పరిశీలన చేస్తామన్నారు. సరే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క మాట వింటారా, లేకపోతే వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారని చెప్పిన విషయం కూడా చూడాలి. ఎందుకంటే కోర్టులు ఎప్పుడూ కూడా నీటి పంపిణీ చేయవు. పంపిణీ చేసి చట్టం చేసినటువంటి నీళ్ళ మీద ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళ గురించి పట్టించుకుంటారు తప్ప, నాకు తెలిసి సుప్రీంకోర్టు కానీ ఈ కోర్టులు కానీ ఎప్పుడు కూడా నీటి పంపిణీ చేయలేదు. ట్రిబ్యునల్సే చేయాలి. ఇంకో ట్రిబ్యునల్ వేయనని కూడా కేంద్రం చెప్పడం ఇది ఇంకా దుర్మార్గం. అసలు ఇంతకాలం 10 సంవత్సరాల నుంచి ట్రిబ్యునల్ నడుస్తూనే ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆలోచన చేయవచ్చు కదా. అందుకోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మీద ఒక దురభిప్రాయంతో ఉన్నట్టు నేను భావిస్తాను. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ సెకండ్ అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ది ఇంటర్మ్ రిపోర్ట్లో కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రాంతీయ ఉద్యమాలతో ఇబ్బంది పడుతున్నా సరే మనం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆలస్యం అయితే చేతులు కాళ్ళు పట్టిన తర్వాత ఆకులు పట్టుకుని చందంగా అవుతుంది.
మనం ఉద్యమాలు చేసుకున్నాం. దీని మీద మాత్రం కలిసి మనం పోరాడాలని అనేక సార్లు ఇక్కడ ధర్నా నిర్వహించాం, మిగతా అందరిని దృష్టికి తీసుకెళ్ళాం, కేంద్ర రాష్ట్ర రాజకీయులు అందరు నాయకులు అందరి దగ్గరికి తీసుకెళ్ళాం. తర్వాత చేయగలిగింది లేదని విజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా దుర్మార్గంగా చేసింది. దాంట్లో డిపెండబుల్ వాటర్ని 75% నుంచి తీసుకోవాల్సిన మందుకు 70 సంవత్సరాలు తీసుకోవాల్సింది 65 సంవత్సరాలు తగ్గించి నికర జలాలను పెంచారు. ఇంకో దుర్మార్గం ఏంటి, 2 రాష్ట్రాల తరఫున చెప్తున్నాను. ఇంకో దుర్మార్గం ఏంటంటే 150 టీఎంసీలు క్యారీ ఓవర్కి మన రాష్ట్రానికి అలాట్ చేశారంట. 25 ఏమో తెలుగు గంగ దాటి మిగులు జలాల నుంచి. నాకు అర్థం కాంది, ఆఖరి ఉన్నవాడు క్యారీ ఓవర్ ఉంచుకోవడం వాళ్ళకి ఎందుకండి? దుర్మార్గం అణువణువున అక్కడ చేసిన వాళ్ళది. మనం ఆ రోజు ఇబ్బంది పడ్డాం. 2 రాష్ట్రాల వాళ్ళు గట్టిగా వెళ్ళిదాం. నల్లారెడ్డి గారు కానీ, తర్వాత ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు, నాగిరెడ్డి గారు, మేము ఆ రోజు సిడబ్ల్యూసీ ఎక్స్ చైర్మన్ డిఎస్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఢిల్లీ వెళ్ళి తిప్పలు పడ్డాం. చాలా బుద్ధప్రసాద్ గారు కూడా ఆ రోజు కలిశారు. కానీ ఇప్పుడు నేపథ్యంలో మనకు రాబోయే ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే అక్రమమైన ప్రాజెక్టులు అడ్డుకోవాలి. ఈరోజు మహారాష్ట్ర మరియు కర్ణాటకలో అప్పర్ కృష్ణ అంటే ఏదైతే ఇప్పుడు ప్రాజెక్టు ఆల్మట్టి ప్రాజెక్టు ఏదైతే పెట్టారో దానిపైన భారీ రైతులు పైపులు పెట్టి లాగేస్తూ ఉన్నారు. అది 20 టీమ్స్లో అవుతుందా, 50 టీమ్స్, 80 టీమ్స్లో అవుతుందా? దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు 100 సంవత్సరాలు లెక్కేసుకుని మనకి 60 నుంచి 70 టీఎంసీలు సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ వచ్చింది. కానీ పైనుంచి వచ్చింది పట్టుమని 2 టీఎంసీలు లేవండి. ఇదంతా ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్. అంటే పైనుంచి దాదాపుగా అసలు వాటర్ రాని సందర్భం ఇదే. మరి మాలారెడ్డి గారు చెప్పాలి అంతకన్నా ఎందుకంటే 2 టీఎంసీలు ఓవర్ఫ్లో వచ్చినాయి. నారాయణపూర్ డ్యామ్ నుంచి రీజనరేటర్ అనేది సెపరేట్ ఇష్యూ. ఇంత దారుణంగా పరిస్థితి ఈ సంవత్సరం రేపొద్దున్న రాబోయే ఉత్పాదాన్ని సూచిస్తూ ఉంది. మన వాళ్ళు ముందు మేలుకోలేకపోయినా మీరు అనేది ఖచ్చితంగా అంటే నాయకులు, మన రైతు నాయకులు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు మేలుకోలేకపోయినాయి. ప్రభుత్వాలు మేలుకోవడం కాదు, ప్రభుత్వాల యొక్క వాదనలో కూడా ఒక లోపం ఉంది. ఏమిటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన వాళ్ళు ఒక అఫిడవిట్ చేశారు. ఏమిటంటే మేము మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించడం లేదు. కానీ అప్పటికే మనం 50,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. అంతెందుకండి, ఇప్పుడు ప్రస్తుతం మన జూరాలకు ఒక 40 కిలోమీటర్ల ఎగువన నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను. గిరిజాపూర్ దగ్గర కృష్ణానదికి అడ్డంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. ఇక జూరాలకు కూడా నీళ్ళు రావు. మీరు నారాయణపూర్, ఆల్మట్టి అది చాలా దూరాన ఉంది. గిరిజాపూర్లో ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే మన ప్రభుత్వం ఏమి చప్పుడే కూరుకుంటే ఇక తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. వస్తాయంటే కొన్ని సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. కానీ లీన్ పీరియడ్స్లో ఇబ్బంది పడతాం. సార్ భీమయ్య గారు, ఈ బచావో ట్రిబ్యునల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అప్పుడు మహబూబ్ నగర్ క్షామ ప్రాంతం, ఇప్పటికైనా క్షామ ప్రాంతమే. క్షామ ప్రాంతానికి సమైకాంధ్రలో ట్రిబ్యునల్ను అడగకుండా కోరకుండా దాదాపు 170 టీఎంసీల నీటిని పోగొట్టుకోవాల్సి వచ్చింది తెలంగాణ. ఎవరు తీసుకున్నారు అవి? ఎవరు తీసుకున్నారు అంటే ఈ రీఆర్గనైజేషన్ వల్ల ఏదైతే యాక్ట్ ఉన్నదో యాక్ట్ యొక్క సెక్షన్స్ సరిగ్గా మెన్షన్ చేయకపోవడము, ఆంధ్ర ప్రాంతం నుంచి అడ్వకేట్ జనరల్ ఉండడము, ఆయన సహకరించకపోవడము, దానివల్ల 170 టీఎంసీలు కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా నాగార్జున సాగర్లో 1,30,000 ఎకరాలు ఎడమ కాలువ కింద పారాల్సింది వాళ్ళు 3,80,000 ఎకరాలు పెంచుకున్నారు. దాంట్లో కోత కోసినారు. ఈ విధంగా దాదాపు 220 టీఎంసీలు అన్యాక్రాంతం కావడము, డైవర్షన్ కావడము జరిగింది. దీన్ని కనీసం ఇప్పుడైనా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు సహకరించాలనే బుద్ధి ఉన్నట్టయితే అసలు ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డగించడం ఎందుకండి? నల్గొండ జిల్లాకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను అడ్డగించడం ఏంటిది? ఎస్ఎల్బీసీకి నీళ్లు అడగకపోవడం ఏంటిది? ఇది మరీ అన్యాయం. అక్కడేమో తెలుగు గంగకు అడుగుతారు, ఎస్ఎల్బీసీ అంతకంటే మొదలే స్టార్ట్ అయింది, దాని గురించి అడగరు. ఈ విధంగా ప్రతి అడుగున అన్యాయాలే జరుగుతూ ఉన్నాయి, ఇంకా అన్యాయాలే జరుగుతున్నాయి. ఇప్పుడైనా కనీసము
ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టు కొంతవరకన్నా కొంత వాళ్ళు అర్థం చేసుకొని ఈ 4 రాష్ట్రాల మధ్య ఈ వివాదము పునఃపరిశీలించాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దాన్ని అడ్డగించడము ఇది చాలా అన్యాయమైన విషయం. కనీసం ఇప్పుడైనా కానీ సహకరించి అక్కడ కర్ణాటక వాళ్ళు ఎన్ బ్లాక్ అని వేరే ప్రాజెక్టు అలొకేషన్ కూడా దాంట్లో పెట్టుకుందామని వాళ్ళు ఒక 60 టీఎంసీల వరకు ఎక్సెస్ వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తర్వాత మహారాష్ట్ర వాళ్ళు 130 టీఎంసీల వరకు డైవర్షన్ చేస్తున్నారు. కోయినా ప్రాజెక్టు తర్వాత ఈ 2 పవర్ ప్రాజెక్ట్స్ దానివల్ల డైవర్షన్ వల్ల 130. ఈ విధంగా కనీసం 200 టీఎంసీలు అదనంగా మనకు రాబట్టుకోవాలి. అంటే 2 రాష్ట్రాలు కలిపి రాబట్టుకునే ప్రయత్నంలో కూడా సహకరించడం లేదు. ఈ విధంగా అన్యాయాన్ని ఇంకా కొనసాగించడం చాలా అన్యాయమైన. ఎలా ఉందంటే అండి, నేను ఉపమానం సరైనది కాకపోయినా మేము కౌరవులు పాండవులు 105 మంది ఇతరులు వస్తే అన్నట్టు, అలాగే ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు బయట వాళ్ళు వస్తే ఒకటే ఉండాలి. ఇంక 24 గంటలు రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఆయన బుద్ధి లేదా మరి ఎవరన్నారో తెలియదు. దానికి పెద్దల విద్యులు కూడా చాలామంది బుద్ధి లేదని అర్థమవుతా ఉంది. ఎందుకంటే 1956లో రాష్ట్రం ఏర్పడేటప్పుడు పైరున్న అప్పర్ కృష్ణా ప్రాజెక్టుని రాయచూరు ఇవన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవాల్సింది ఇక్కడ రంగారెడ్డి గారు వీళ్ళందరూ చేసుకోవాలి. ఇవాళ అయిపోయిన దాన్ని నేను బ్లేమ్ చేయను, ఆ నాయకులు తప్పని. ఇవాళ ఇప్పుడు ఒక ప్యాసివ్ రిమార్క్ చేయడం తప్పులేదు, ఇలా అన్యాయం జరిగిందని. అదే సర్వకారణం, సర్వరోగాలకు అదే జిందా తెలిసి మాట్లాడటం తప్పు. ఇప్పుడు ఏం జరిగిన సమస్య ఏంటి, ఏం చేయాలి, ఏ విధంగా పరిష్కరించాలి? నిజంగా నేను అన్నాను ఒకటండి, పై రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నాయి అన్నప్పుడు అది ఇప్పుడు పై రాష్ట్రం మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తా, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తాయి, సిస్టమ్ ఉండకూడదు, ఒక సిస్టమే పాడవాలి. నీటి కేటాయింపులు లేకుండా పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయన్నప్పుడు కింద రాష్ట్రాల ప్రాజెక్టులు కట్టిన 2 ఒకటే కదా. అన్లెస్ కింద సముద్రం తీరంలో ఉన్న లాస్ట్ టైర్ ఎండ్లో ఉన్న రాష్ట్రాలు తప్పితే, సముద్రంలోకి నీళ్లు వేస్ట్ అయిపోతే తప్ప పైన ఉన్న రాష్ట్రాలు, ఇప్పుడు మహారాష్ట్ర కడుతుందని కర్ణాటక గొడవ చేస్తుంది, కర్ణాటక కడుతుందని తెలంగాణ గొడవ చేస్తుంది, తెలంగాణ కడుతుందని ఆంధ్రప్రదేశ్ గొడవ చేస్తుంది. కానీ మేము కడతాం కానీ పైవాడు కట్టకూడదంటే ఎట్లాగండి? అలా ఏదన్నా సాపత్యం ఉందా? రెండోది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ జీవదాయం, ఆ జీవదాయానికి 90% నీళ్లు, 95% నీళ్లు పై రాష్ట్రాల నుంచి క్యాచ్మెంట్ ఏరియా వస్తుంది. ఎక్కడి నీళ్ళు అక్కడే అంటే ఒక చుక్క రాదు, అది కాపాడుకో. అలా మన వాదన చేయకూడదు. కొంచెం విశాల ప్రతి నిజంగా అన్యాయం జరిగింది సరి చేయాలి, అన్యాయం జరిగింది సరి చేయాలి. ఇప్పుడు ఆ లెక్కనంటే కర్ణాటక. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తీర్పులు అమలు జరిపించుకోవడంలో పెద్ద లోపం జరిగింది. ఇప్పుడు ఒక టీఎంసీని ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చు త్రాగునీటికి అని చెప్పి అనేది ఒక సూచన ఉంది, ఒక సూత్రం ఉంది. దానికి ఏ అనుమతులు అవసరం లేదు. కానీ శ్రీరామ్ సాగర్ ముందు ఒక 12 ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. 1 టీఎంసీ లోపి, 2 టీఎంసీ, 2.7 టీఎంసీలు. అలాగే కర్ణాటక ఎగువతుంగ ముందట 11 ప్రాజెక్టులు నిర్మాణం చేసింది. మంజీరా మీద ఒక 11 ప్రాజెక్టు నిర్మాణం చేసింది. ఇవన్నీ నిర్మాణం జరిగిపోతూ ఉంటే వాటికి పంపులు పెట్టి 1000 ఎకరాలు 1,00,000 ఎకరాల భూములు వాళ్ళు ఇరిగేట్ చేస్తూ ఉంటే దిగురున్న వాళ్ళు బేలగా చూస్తూ ఉన్నారు. ఏమైనంటే మేము ప్రతి మంత్రి కూడా చెప్పేది ఏంటంటే మేము అప్లికేషన్ రాసి పంపామండి, మేము ఉత్తరం రాసి పంపాము. ఉత్తరాలు ఏం పని చేస్తాయి? అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ చేసి వైలేట్ చేస్తున్నారు, మీకు నికర జలాలు కూడా కిందికి రాకుండా చూస్తున్నారు అని చెప్పనేటువంటి ఆందోళన లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కృష్ణా ట్రిబ్యునల్ గురించి, కృష్ణా వాటర్ గురించి. కృష్ణా వాటర్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిలసాని శ్రీనివాసరావు గారు ఏమంటారంటే అసలు అన్యాయమే జరగలేదంట. నేను అనలేదండి, అన్యాయం జరిగితే మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత. మరి అది సరి చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఈ అవకాశాన్ని ఎందుకు మరి సహకరించడం లేదు? మళ్ళీ దానికి అడ్డం పెట్టడం ఎందుకు? పై రాష్ట్రాల ప్రాజెక్టు కేటాయింపు లేకుండా అక్రమంగా కడతా ఉంటాం. అన్యాయాన్ని సరి చేస్తామనే వాళ్ళు పైదాన్ని చూపించడం ఏంటి? పైన వాళ్ళ అన్ని చిన్నయండి అవి. మన దగ్గర ఒక చెరువు చిన్న చిన్న
కోయినా బ్రిడ్జ్ డ్యామ్ వరకు కట్టుకోవడము, ఆ బ్రిడ్జ్కు కొన్ని తలుపులు పెట్టడము, అది చిన్న ప్రాజెక్టు. అవి ఎంత అంటే ఒక 100 MCFT కంటే ఎక్కువ ఉండేవి. అటువంటి 100 ఉన్నా కానీ 10 TMCలే, అంతకంటే ఒక ఎక్కువ TMC లేవు. ఉంటే 100 ఉంటే 1 TMC అవుతుంది లెక్క. కాబట్టి ఇప్పుడైతే వీళ్ళు సహకరించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది చాలా సహించేది కాదు. కనీసం ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని తెలంగాణతో సహకరించితేనే కానీ ముందు 2 రాష్ట్రాలు మంచిగా ఉండగలుగుతాయి. సార్ భీమయ్య గారు, తీర్పు ఇట్లే ఉంటే కనుక రేపు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలే పంచుకోవాలి, 4 మధ్య అవకాశం లేదు అని అంటే కనుక ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది? తెలంగాణకే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఇప్పుడు 20 లక్షల ఎకరాలకు దాదాపు ప్రాజెక్టులు నిర్మాణంలో కొన్ని ఉన్నాయి, తర్వాత ప్రపోజల్లో ఉన్నాయి. 20 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతుంది. తర్వాత ఇప్పుడు చలసాని గారు చెప్పేది ఏంటంటే, పిక్ పాకెటరు ముందుకు పోతున్నాడు, వాడు పోయేటోడు ఏం చేసిండు, పిక్ పాకెట్ చేసుకొని పోతున్నాడు, నేను కాదు వెనకాల ఉన్నాడు వాడిని పట్టుకో అన్నట్టుకున్నది ఇప్పుడు ఇవన్నీ మన సంగతులు. కనీసం ఇప్పుడైనా మనము ఒకరినొకరు సహకరించుకొని రావాల్సిన నీళ్లు పైనుంచి తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటే తప్ప ఇది రేపు మళ్ళీ ఒకరినొకరు తనుకోవడమే తప్ప ఏం లేదు. ఇప్పుడు 145 TMCలే అక్కడ ఉన్నాయి మనకు మిగులు జలాల కింద పంచుకోవాల్సినది. ఆ 145 దాంట్లో ఎవరికి ఏమి సరిపోవు, ఈ ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా సుప్రీంకోర్టులో తెలంగాణకు సహకరించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రభుత్వంది ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఒకటండి, నేను మొదట చెప్పాను కదా, మనం ఇక్కడ చిన్న ఇబ్బందులు వచ్చిన సర్దుకుని అందరం కలిసి పైకి వెళ్ళి మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పాను. అసలు ఒకళ్ళకొకళ్ళు సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నాట్ ఎట్ ద కాస్ట్. ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతి పక్కన పెట్టి ఇంకెన్నాళ్ళు రెచ్చగొడతారు, ఇద్దరు కలిసి పైన తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నా. ఇవాళ మొదటే చెప్పినప్పుడు ఎందుకు మేలుకోలేదంటున్నా. మేము అందరం తిప్పలు పడతా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు రాష్ట్రం రావడం ఇబ్బంది లేదు, అది ఒక యాంగిల్. ఇది కూడా అంతకంటే చాలా ఇంపార్టెంట్ యాంగిల్. ఇది మేము ఒత్తుకున్నాం. నేను సాక్ష్యాధారాలని ఇస్తాను, నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాను. మేము రిప్రజెంట్ ఇచ్చాం. ఆయన అడ్వకేట్ జనరల్ ఒక ఆయన ఎవరు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, గట్టిగా వాదించలేదని చాలా ఇష్యూస్ వచ్చినాయి. బట్ ఆయనతో కలిసి మాట్లాడి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వచ్చాం. మేము బయట పార్టీలు చేయడం. ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే అండి, దీనికి 1956 చట్టం ప్రకారం ఈ ఒకసారి గెజెట్ కనుక అయిపోతే దీన్ని సుప్రీంకోర్టు కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైంది ఇది ట్రిబ్యునల్ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేయడానికి అసలు మనకి ఈ దేశంలో ఎక్కడ అవకాశం లేదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఒక విషయం అండి, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి కనుక చూస్తే గత 2 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు శ్రీశైలంలోకి నీళ్లు లేవు, నాగార్జున సాగర్లోకి నీళ్ళు రాలేదు, త్రాగునీటికి కూడా సమస్య ఉంది. మనం ఏదో ఒక తీర్పు పెట్టుకున్నాం, అది 834 అడుగులు ఉండాలి, ఇది 510 అడుగులు ఉండాలి అని. తర్వాత దాన్ని 834ని 854కు పెంచారు. కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి డెడ్ స్టోరేజ్కు దిగువకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎగువన నీళ్లు కొద్ది గొప్ప వచ్చినాయి కదా, ఆ కొద్ది గొప్ప వచ్చినటువంటి నీళ్లు దిగువకి ఎందుకు రావడం లేదు అంటే మా ప్రాజెక్టులు పూర్తిగా ఫిలప్ అయితేనే వస్తాయి. ఫిలప్ అయితే వచ్చిన తర్వాత పూర్తిగా నిండిన తర్వాత వచ్చిన తర్వాత ఇక మాకు కేటాయింపులు ఏమిటి? అసలు నువ్వు ఆపుకోలేని స్థితిలో దిగువకు నీళ్ళు వస్తున్నాయి, ఆ నీటిని మాకు కేటాయింపు అంటున్నావు. అందువల్ల ఇది కేటాయింపు అనపడదు మీకు. మేము ఆపుకోవడానికి సాధ్యం లేని నీళ్లు దిగువకు వస్తున్నాయి కాబట్టి మీరు వాడుకోండి అని. కొంచెం మన దగ్గర కూడా అన్ని కాలువలు దవ్వారే తప్ప స్టోరేజ్ లేవు, ఒక నాగార్జున సాగర్ తప్ప. ఎక్కడన్నా ఇప్పుడు కొన్ని కాలువలు ఉన్నాయి, మనం కొన్ని 100 కిలోమీటర్లు దవ్వారు కాలువలు, కానీ ఎక్కడన్నా స్టోరేజ్ ఉందా? స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. పైనుంచి నీళ్ళు వస్తేనే ఇది పారాలి. ఇప్పుడు కల్వకుర్తి, కల్వకుర్తిలో పంపు కనుక స్టార్ట్ అయిందంటే ఎండింగ్ వరకు వెళ్ళాల్సిందే. అందువల్ల ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గెజెట్ పబ్లికేషన్ కనుక అయితే ఇక అది శిలాశాసనం, దాన్ని ఏమీ చేయలేము. కాబట్టి గెజెట్ పబ్లికేషన్ కాకూడదు. దీని మీద ఉభయ రాష్ట్రాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలి, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలయాలి. ఆ తీర్పును గెజెట్ కాకుండా చూడాలి. వీలైతే ఎన్ని చిక్కులైనా పెట్టినా కూడా సుప్రీంకోర్టులో కేసును కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ ఉన్న తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ సెక్టార్ చూస్తే కనుక ఈ నీళ్ళే రాకుంటే లేదా ప్రభుత్వం కట్టాలనుకున్న ప్రాజెక్టులు బ్రేకప్ అయితే కనుక ఇక్కడున్న రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అటువైపు ఆల్రెడీ క్రాప్ హాలిడే అని చెప్తున్నారు ఆంధ్రాలో.
ఇప్పటికే 14 లక్షల మంది వలసలు పోయారు. ఈ ఉన్నోళ్ళు కూడా బయటికి ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోవడం తప్ప ఈ గ్రామీణ ప్రాంతాలలో జనం ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మీరు మెట్ట పంటలు పండించుకొని మీరు శ్రీరామ్ సాగర్కు 3 కాలువలు ఉన్నాయి, వెన్నవరంను తీగలవేణి అని చెప్పని 3 కాలువలు ఉన్నాయి. అవి తీసినప్పటి నుంచి ఇంతవరకు చుక్క నీళ్లు పోలే. 10 ఏళ్ళ ఆ కాలువలు తీసి లైనింగ్ వేసి ఒక్క చుక్క పోలే ఇప్పటి వరకు. అంటే అవి అంత మట్టి కట్టలాగా కనబడుతూ ఉంటాయి. అందువల్ల ఏమిటంటే వాటర్ జల విధానం ఉండాలి. తర్వాత ఇప్పుడు అక్రమంగా కట్టినటువంటి ఎగువ మహారాష్ట్ర కర్ణాటక 2 ఏకమయ్యి మన మీద దాడి చేసినాయి బ్రిజేష్ కుమార్ సందర్భం. ఈ బ్రిజేష్ కుమార్ ఆ 2 రాష్ట్రాలకు మేలు చేశాడు. అదే కదండి ఇరిగేషన్ హైడల్ ప్రాజెక్ట్ అండి, కోయినా హైడల్ ప్రాజెక్టుకు 130 టీఎంసీలు అరేబియా సముద్రంలోకి పోతున్నాయి. అసలు ఇదేమి దుర్మార్గం. అటు ఎట్లా కేటాయించాడు? ఇంతకుముందే 75 టీఎంసీలు కేటాయించారు, ఇప్పుడు అదనంగా కేటాయించారు. దానితో పాటు ఏంటంటే ఆల్మట్టి ఎత్తు గురించి 5 ముఖ్యమంత్రులు వాళ్ళు ఒక తీర్పు చేశారు 519.6 మీటర్లకు మించి ఉండకూడదని. ఆ తీర్పును అందరూ అంగీకరించారు, సుప్రీంకోర్టులో పెట్టారు. ఆ తీర్పును కూడా వైలేట్ చేసి బ్రిజేష్ కుమార్ 520 మొత్తం ఓవరాల్గా ఎక్కడ చూసినా వైలేషన్సే ఉన్నాయి. రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతున్నాయి? నీటిపారుదల విషయంలో మన రాష్ట్రం ఎట్లా ఉండబోతున్నది? ఇప్పుడున్న పరిస్థితి కనుక చూస్తే కింద ప్రాజెక్టు కడుతున్నామని మనం పైన ప్రాజెక్టు కడుతున్నామని వాళ్ళు మనం గొడవలు పెట్టుకోవడమే జరుగుతుంది. ముందేమిటంటే ఎగువ నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళని ఎలా పంచుకోవాలని తగాదా పెట్టుకుంటే వేరు. కానీ ఇప్పుడు ఆ నీళ్లు రాకుండా పోయిన తర్వాత మనం ఇక్కడ కింద ఇద్దరం తగాదా పడడం కాదు, ఇప్పుడు ఇద్దరం ఐక్యంగా ఉండి కర్ణాటక మహారాష్ట్ర మీద మనం గొడవ పెట్టాలి. మల్లారెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం ఉందండి. కింద వాళ్ళతో పైన వచ్చే వాళ్ళతో ముందర నీళ్లు కింద నుంచి పైకి రావు కదా, నీళ్లు పల్లవేరుగా మీరు చెప్పారు కదా, నీళ్లు ఎత్తేరగవు కదా. నేను అందండి ముందర పైకి వచ్చే తీసుకుని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏమంటారు తగాదా పడదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు కానీ అవిటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇవి మానుకొని పైనుంచి నీళ్లు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ పని చేస్తే ప్రాజెక్టులు కట్టడానికి మనం ఆటంకం కాదు. పాలమూరు ఎత్తిపోతల, అలాగే హంద్రీనివా, గాలేరు నగర్ ఇవన్నీ నిర్మాణాలు జరిగిపోతున్నాయి. వీటిని ఏమీ ఆపకూడదు. ఎందుకంటే మిగులు జలాలు వస్తే, ఎందుకంటే మనది దిగువ రాష్ట్రం కాబట్టి పైనుంచి జలాలు వచ్చినప్పుడే వినియోగించుకుంటాం, రాకపోతే ఉండిపోతుంది. అందువల్ల కట్టే ఇటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి పారివాహక ప్రాంతంలో లేవు. పారివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను అసలు న్యాయబద్ధంగా దానికి ఇవ్వాల్సిన నీటిని ఇవ్వకుండా మేము ఆంధ్రీనివాకు అవిటి తీసుకుపోవడం అనేది ఇది మరీ అన్యాయం, మరీ ఇదివరకే బచావా ట్రిబ్యునల్లో 50% అవుట్ ఆఫ్ ది ఇప్పుడు అసలు నీళ్ళే వచ్చే పరిస్థితి లేదనుకుందాము. లేదు నేను చెప్పేది ఏంటంటే కనీసము ఏదైతే ఇదివరకు అన్యాయం జరిగిందో ఏ ఏరియాకి అయితే మహబూబ్ నగర్కు, నల్గొండకు, రంగారెడ్డికి ఏవైతే అన్యాయం జరిగిందో పారివాహక ప్రాంతం ఉండడం కూడా వాళ్ళకి నీళ్ళు అందలేదు, అటువంటి వీటికి మొట్టమొదటి సహకరించాల్సిన అవసరం ఉన్నది. మిగిలితే అప్పుడు వేరే విషయం అది, దాని గురించి ఎవరికి అభ్యంతరం ఉండదు. ఏరియాకు ప్రియారిటీ ఇవ్వాలి. ఏ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకు మనం మెట్ట పంటలకైనా ఒక పంటకి ఇవ్వాలి. ఇంకొకటి ప్రతి ప్రాజెక్టు కూడా డిజైన్లో ఏంటంటే ఒక పంటకే ఉంటుంది, 2 పంటలకు ఉండవు, 3 పంటలకు ఉండవు. కానీ పరిస్థితి ఏమిటంటే పైన ప్రాజెక్టులు లేకపోవడం వల్ల గత 10 ఏళ్ళుగా దిగువకు నీరు వెళ్ళిపోతూ ఉంది. పైన ప్రాజెక్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ దిగువన 3 నదులు ఉన్నాయండి. మన ఇప్పుడు తెలంగాణలో మూసి, పాలేరు, మున్నేరు. ఆ నదుల మీద చిన్న కట్టలు కూడా లేవు. లేదండి, మూసీ నది మీద ప్రాజెక్ట్ ఉంది 31,000 ఎకరాలు, ఎంత 9 టీఎంసీలు, 31,000 ఎకరాలకి హైదరాబాద్ మురుగు నీరు పోతూ ఉంటుంది. అది దాటి రావడం కూడా కష్టం. దాని మీద ప్రాజెక్ట్ ఉందండి. అది నీరంతా ఇక్కడ నుంచి కృష్ణా డెల్టాకు పోయి కృష్ణా డెల్టా నుంచి కూడా సముద్రం పాలైపోతుంది. పోనీ వాళ్ళకైనా ఏమైనా ఉపయోగపడుతుంటే వాళ్ళకు కూడా ఏంటంటే స్టోరేజ్ లేదు. ఈ నీళ్లు పోయినప్పుడే వాళ్ళు పంటలు ఉంటేనే వినియోగించుకుంటారు, లేకపోతే వృధాగా వెళ్ళిపోవాలి. వాళ్ళ 9వ తారీఖున డిసెంబర్ 9వ తారీఖుకి ఇప్పుడు కృష్ణా డెల్టాకి వాళ్ళు వచ్చిన నీరండి 34.76 టీఎంసీలు వాడుకుంటే 9.62 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోయింది. 7.7 టీఎంసీలు పట్టిసీమ నుంచి వచ్చింది. దాదాపు 2 లక్షల ఎకరాలు ఎండిపోయింది. కానీ ఒకటి మాత్రం వస్తుంది ఏంటంటే ఇప్పుడు నాగార్జున సాగర్ దిగువన పడ్డ వర్షాలు, ఖమ్మం, వరంగల్ వర్షాలతోటి కృష్ణా డెల్టా పంట పండిందండి. ఒక 10 లక్షల ఎకరాలు
అది 15 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాలు పండాలి, 10 లక్షల ఎకరాల పంట వచ్చింది. అది నాగార్జున సాగర్ వెనకబడ్డ వర్షాల వల్ల వచ్చింది తప్ప పైనుంచి వచ్చిన నీళ్ళు కావు. 4 టీఎంసీలు ఇచ్చారండి పైనుంచి 4 టీఎంసీలు అది పెద్ద సమస్య అంతే. అందుకోసం ఏంటంటే మన నీరు సముద్రంలోకి పోతున్నటువంటి స్థితిలో పులిచింతల నిర్మాణం చేశారు, అందులో నీరు నిలవబెట్టలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు, వాళ్ళు ఏమీ నిలవబెట్టే పరిస్థితి లేదు. అందువల్ల ఏమిటంటే నీటి వినియోగంలో మనం చాలా వరకు ఏమిటంటే అసలు ఎలాంటి బాధ్యతలు కానీ ప్రభుత్వాలు అటు వాటి మీద లేదు. పోటీలు పడి 2 రాష్ట్రాలు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ కింద ఏదైతే పారివాహక ప్రాంతం ఉందో అది 200 టీఎంసీల నీళ్లు ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల వాళ్ళు ఈ సంవత్సరం పంట పండించుకున్నారు, పైన నుంచి నీళ్ళు రాలేదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం నాగార్జున సాగర్ నుంచి లాక్కపోవడం ఇది మరీ అన్యాయము. ట్రిబ్యునల్ కూడా చెప్పింది ఏంటిదంటే వీళ్ళు కింద ఏదైతే నీళ్లు వస్తున్నాయో దాన్నే వాడుకోవాలి కానీ నాగార్జున సాగర్ నుంచి తీసుకోవడానికి వీలు లేదన్నా కానీ జబర్దస్తిగా లేదు అని చెప్పింది ఎక్కడుంది? ట్రిబ్యునల్ ఎక్కడుంది? లేదు అని చెప్పింది ఉంది. ఇదివరకు 2 సార్లు నేను తెలియజేసిన ఇప్పుడు నేను అది తీసుకురాలేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ప్రాజెక్ట్ ప్రియాంబుల్లో కృష్ణా డెల్టాకి నీళ్లు ఉన్నామన్నది. బాధపడతాను. రాయలసీమ ప్రజలంటే ఏంటండి? ఇవాళ ఈ దక్షిణ భారతదేశం మొత్తం మీద సాలినైజేషన్ ప్రాజెక్ట్ వచ్చిన ఇవాళ తుంగభద్ర వేదావతి రివర్ కానీ తుంగభద్ర పరిసర కొంతన్నా ఉంది కదా. ఇవాళ 500, 300, 400 mm ఒక రోజు పడుతుంది ఇక్కడ. అక్కడ మన సంబంధం లేదా? ఇప్పుడు అసలు నీళ్ళే వస్తలేవంటే దీనికోసం పంచాయతీ ఉంది కానీ రాయలసీమ ప్రాంతానికి కూడా నీళ్లు రావాల్సిందే. అసలు పైనుంచే నీళ్లు రావడం లేదు కదా. ముందు పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది, ఏం చేయాలనేది చెప్పండి. ఒకటండి, ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ ఏదైతే మనం వేసామో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 4 రాష్ట్రాలకు అన్నారో, మొట్టమొదటి ప్రయారిటీ ఇందాక మొదటిసారి చెప్పాను, ఈ డిపెండబుల్ వాటర్ మిగురు జలాల మీద ఏదైతే మనకి ఇంతకుముందు అధికారం ఉందో దాన్ని అతను పంచడానికి రైటే లేదు. సముద్రంలోకి పోయే నీళ్ళు ఆపుకుంటే మీకు 150 టీఎంసీలు కేటాయించాను అంటున్నారు. చాలా అసంబద్ధమైన నిర్ణయం, చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ నిర్ణయాలు. 6 టీఎంసీలు సరే ఈ సీ ఫిష్ తర్వాత సాల్ట్ ఎక్స్పోర్ట్స్ కాటికి ఉండాలని పక్కన పెడదాం. మొట్టమొదటిగా చేయాల్సిన ప్రాధాన్యత ఒకటి, ఈ అసంబద్ధమైన నిర్ణయాన్ని 70 నుంచి 60% డిపెండబిలిటీ తగ్గించి నికర జాలాన్ని ఎక్కువ చూపించి 2130 ప్లస్ మొత్తం 2130 ఉంటే 2578 పెంచారు, 2299 నికర జాలాలు అన్నారు. అందుకని మొట్టమొదటిగా చేయాల్సింది 2 రాష్ట్రాల ఏకమై దీన్ని ఆపాలి. రెండో విషయం, కోయినా డ్యామ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ నీళ్లు మనం తెచ్చుకుని మన విద్యుత్ వాళ్ళకి ఇవ్వచ్చు. మాకు 70-80 టీఎంసీలు 100 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. రాయలసీమకు ఒక 30-40 టీఎంసీలు ఇమ్మీడియట్గా అందినవాక కానీ గాలినగర్ కానీ కొంత, అలాగే మిగతాది సప్లిమెంటేషన్ అవసరం లేనప్పుడు పిలిచింది నిలబెట్టి మనం ఎలక్ట్రిసిటీ కొనివ్వచ్చు. ఎలక్ట్రిసిటీ కొనవచ్చు కానీ నీళ్లు కొనలేం. మూడోది, 2 రాష్ట్రాలు కలిసి నేను అనేది భీమా ఆధునిక కల్లకుర్తి నెట్టింపాడు ఎస్ఎల్బీసీకి ఈవెన్ ఏఎంఆర్ ప్రాజెక్టుకి నికర జలాల కేటాయింపు లేదండి. అలాగే అటు సైడ్ హంద్రీనివాకి గాలినగర్ వెలుగొండ నికర జలాలు లేదు, కేవలం మిగులు జలాలను దృష్టిలో పెట్టుకుని కట్టారు. అందువల్ల ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పి 20 టీఎంసీలు భీమాకి ఇచ్చారో కృష్ణా డెల్టా నుంచి, అలాంటి సౌహార్ద వాతావరణం ఉండాలని కోరుకుంటా కానీ విద్వేషకరమైన వాతావరణం వద్దనుకుంటామండి. మల్లారెడ్డి గారు, మన వాళ్ళు ప్రయత్నం ఎంత ఉంటుందో చూడాలి ముందు కానీ నీళ్ళే కనుక కిందికి రాకుంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, మన రాష్ట్ర రైతాంగం భూమిపైన ఆధారపడిన కూలీలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకటి, మన పరిస్థితి ఇప్పటికే అధ్వాన్నంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా కరువులు ఉన్నాయి, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, మెట్ట పంటలు కూడా పండవు. మాగాని ఇప్పుడు మనం చెరువులు బాగు చేస్తామన్నారు, చెరువులు 41,000 చెరువులు బాగు చేస్తామన్నారు. ఆ చెరువుల్లోకి నీళ్ళు రావాలన్నా కూడా ఈ వర్షాలు ఈ నీళ్లు రావాల్సిందే, ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపాల్సింది. ఆ చెరువులు నిండవు, త్రాగడానికి మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి 25,000 గ్రామాలలో కూడా ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే ఎగువ నుంచి నీరు రాకపోతే
దానివల్ల వచ్చేటటువంటి దాన్ని మనం అసలు ఆ కరువును మనం చూడలేము. 1972లో ఒక కరువు వచ్చింది, మండ కరువు అని చెప్పని, డొక్కల కరువు అని చెప్పని. అడవుల్లోకి వెళ్ళి ఎల్లేరుగడ్డలు దవ్వుకొని వచ్చి ఉడకబెట్టుకొని తిన్నాం. ఇప్పుడు అంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే ఆహార ధాన్యాలు మనకు లభ్యత ఉండవు. ఇప్పటికే ఈ సంవత్సరం మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. ఈ సంవత్సరం మన రాష్ట్రానికి 30 లక్షల టన్నుల బియ్యం కావాలి. ఈసారి అంతా 10-12 లక్షల టన్నులే ఉత్పత్తి. అందుకోసం ఇప్పటికే బియ్యం కొనుక్కుంటాం. రేపు ఈ బియ్యం ధర కూడా ఏంటంటే 60-70 రూపాయలకు పెరిగే పరిస్థితి కూడా ఉంది. మనకన్నా ఏదో వేరే రాష్ట్రాలలో పండింది వస్తాయని చెప్పనేటటువంటి ఆలోచన కూడా లేదు. కూరగాయలు పండవు. ముఖ్యంగా పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇంకా పాలు గీలు అనే సమస్య ఉత్పన్నం కాదు. పచ్చిగడ్డిని చూసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే భూగర్భ జలాలు 12 మీటర్ల లోతు పడిపోయినాయి. అంటే గతం ఉన్నదాని మీద 12 మీటర్ల లోతు పడిపోయినాయి. అందువల్ల పరిస్థితి ఎంత భయానకరంగా ఉంటుందంటే అందులో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉంది. ఏజెన్సీ ప్రాంతం అయితే మరీ దుర్మార్గం. వాళ్ళు ఇప్పటికే 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు. అక్కడేమీ ఎలాంటి వనరులు లేవు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 10-15 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి 20 ఏళ్ళ నుంచి నిర్మాణం అవుతూనే ఉన్నాయి. దేనికి 50 కోట్లు 60 కోట్లు కావాల్సింది. అవి ఎప్పుడో కనుక పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగపడేది. అక్కడ ప్రాజెక్టులు లేవు. అందుకోసం మనకు ఉన్నదల్లా శ్రీరామ్ సాగర్ ఒకటి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కూడా మనకున్నది 6 లక్షల ఎకరాలే, అంటే 30%. అంత అది 22 లక్షల ఎకరాలు పండే దాంట్లో మనకున్నది 6 లక్షల ఎకరాలు మాత్రమే. అందువల్ల ఏమిటంటే ఈ తీర్పే కనుక ఇట్లాగే కొనసాగితే మన ప్రభుత్వాలు కనుక ఏమైనా గొడవ పెట్టి ఈ తీర్పుని ఏమైనా మనకు అనుకూలంగా మార్చుకోలేకపోతే పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంటుంది. గత 50 ఏళ్ల కిందట మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతకన్నా అధ్వానంగా మారిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ తీర్పు అమలు జరపకుండా ఉండడానికి పెద్ద ఎత్తున ప్రజానీకంలో ఎదురుతాకుడు లాంటి ఒక ఉద్యమంలాగా వస్తే తప్ప గవర్నమెంట్ వినే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాలలో అంతకుముందు జరిగినప్పుడు కూడా కొన్ని కాల్పులు జరిగినాయి, కొంతమంది చనిపోయారు. ఈ విధంగా జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కృష్ణా మీద ఇప్పుడు జూరాల ముందట ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు ఎటుపోతారు? మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు. మహబూబ్నగర్ జిల్లాలో 3 ప్రాజెక్టులు కడతాం, నీళ్ళు వస్తాయి అన్నారు. ఇప్పుడు రేపు పాలమూరు ఎత్తిపోతలు కట్టినా అది కూడా ఏంటంటే కలవకుర్తి పక్కనే ఉంది. అది ఆ ప్రాజెక్టు నిండితే తప్ప, అంటే శ్రీశైలంలోకి 854 అడుగుల నీళ్లు వస్తే తప్ప, 54 అడుగుల నీళ్లు 854 అడుగుల నీళ్లు వస్తే వర్షం వస్తే తప్ప ఇక్కడ వ్యవసాయం ఉండదు. వర్షం వల్ల ఉపయోగం లేదు. వర్షం వస్తే అది 4 రోజులు ఉంటుంది, పోతుంది. కానీ నీటి సౌకర్యం అనేది ఒకటి ఉండాలి. అందువల్ల ఏంటంటే ఈ ఎగువ నుంచి నీరు రావాలి. దానికి పురోడేటర్ సిస్టమ్ దామాషా పద్ధతి ఉండాలి. ఆల్మట్టిలోకి 100 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి అనుకోండి, దాంట్లో నుంచి కొంత భాగాన్ని దిగువకు మన లెక్క ప్రకారం మనకు వదలాలి. ఆ తర్వాత వచ్చిన నీళ్ళు వాళ్ళు వాడుకోవాలి. కానీ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మేమే వాడేసుకుంటామని చెప్పని వాళ్ళని దానికి కూడా ఈ బిజేష్ కుమార్ తీర్పు వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఈ మామూలు గారు చదువు రాని వాళ్ళకి అర్థమయ్యేటటువంటిది ఈ తీర్పు చండాలం అయిందని చెప్పాను. నిజంగానే మన రాష్ట్రం నుంచి చక్రం 2 తెలుగు రాష్ట్రాల నుంచి చక్రం తిప్పగలిగిన వెంకయ్యనాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంతమంది ఉండి నిజంగానే నీళ్లు కిందికి వచ్చే పరిస్థితి లేదా? 9 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏకం అవ్వాలి. దురదృష్టం అనేది పక్కన పెట్టిన అదృష్టం మనకి ఇచ్చింది ఏంటంటే ఈ ప్రపంచంలో కల్లా డెడ్ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉన్న ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ఒకటి అతిపెద్ద ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం మీద. ఈ 2 ప్రాజెక్టులో దాదాపు 700 టీమ్స్ అంటే ఇప్పుడు సిల్ట్ వచ్చి తగ్గినా సరే మన అదృష్టంగా చెప్పుకోవాలి. దాన్ని ఉన్నాయి కాబట్టి ఇవాళ దాన్ని ఒక పంపులు వేసి వాడుకుంటున్నాం. 2వ సంవత్సరం కనుక కరువు కంటిన్యూ అయితే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు జరుగుతాయి. హైదరాబాద్ సప్లిమెంటేషన్ ఏదో గోదావరి తీసుకొచ్చారు, అయినా 4 రోజులకు ఒకసారి నీరు. ఏఎంఆర్ ప్రాజెక్టులు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకి బాగా డౌన్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడికి వచ్చే అవకాశం లేదు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ వాళ్ళు తవ్వుతున్నారు, చాలా అనేక ప్రదేశాలకు వచ్చి తవ్వుతున్నారు. ఇది వచ్చే ప్రశ్న లేదు. అవతల రాయలసీమకి వచ్చే ప్రశ్న లేదు. అసలు కృష్ణా డెల్టా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. పైనుంచి కొన్ని నీళ్ళన్నా ఎప్పుడన్నా వస్తాయేమో. పులిచింతలకి క్యాచ్మెంట్ ఏరియా దాదాపుగా ఉన్నది ఏమీ లేదండి. హాలియా నీరు ఎవరు మున్నేరు పాలేరు అన్ని కూడా కింద. ఒకటో పంటకు నీరు లేదన్నప్పుడు 2-3 పంట ఉండదు. 2-3 పంట గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్కు వారం రోజుల నుంచి నీళ్ళు లేవు. మా ఏరియాలోనే నీళ్ళు లేవు.
ట్యాంకర్లు తెచ్చి పోస్తున్నారు. ఇప్పుడే 30,000 ట్యాంకర్లు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లో. ఇప్పుడు ఈ ట్యాంకర్ల నీళ్లు హైదరాబాద్లోనే ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాలలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉండాలి. ఒక బిందె నీళ్లు ఉంటే ఆ నీళ్ళతోటే వాళ్ళు అన్నీ చేసుకోవాలి. ఇక స్నానాలు కానీ, బట్టలు పిండుడు కానీ, పశువులకు నీళ్లు పెట్టడం ఇవేం ఉండవు. అందువల్ల తాగునీటి కూడా ఒక గ్రామం బంగారు ఇస్తారు నీళ్ళు ఇవ్వరు. ఇప్పటికే తాగునీటి గురించి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇది 145, 190 అంటే దాని 190 ఆవిరి ప్రవాహంలో పోను, మిగిలిన 145 మిగిలితే ఈ 145 ఎట్లా పంచుకోవాలి మరి మన 145 అసలు తనుకోవాల్సిందే, ఇంకెవరికి సరిపోయే పరిస్థితి ఉండదు. ఇక తెలంగాణ నెక్స్ట్ ఇయర్ కనుక రాకపోతే పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు దాదాపు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, తలపెట్టబడ్డాయి. ఇవి ఇక మర్చిపోవాల్సిందే. తర్వాత ఇప్పుడు ఇదివరకు అదే కరువు ప్రాంతం ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా ఉందో, ఇంతవరకు ఏదో కొంత ఆశ పడుతుండే ప్రాజెక్టులు కడుతున్నారో, ఏదో కొన్ని నీళ్ళు వస్తాయి అని ఒక ఆశతోనున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక పూర్తిగా సరంజామతోని బయటికి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళకి ఇంకా బ్రతుకుదెరువు అనేది ఇక్కడ దొరకదు అనేది తెలిసిపోతుంది. సో ఇది ఏదైతుందో కనీసం ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సహకరిస్తే తప్ప ఇది మాత్రం అంటే ఎట్లా సహకరించాలి? కట్టవలసిన ప్రాజెక్టులు కట్టనీయకుండా కేంద్రానికి పోయి మొరబెట్టుకుంటా ఉంటుంటే అసలు ఇదివరకే అన్యాయం జరిగిందయ్యా. ఆ అన్యాయం సరే ఉన్న 145 ఎట్లా పంచుకోవాలనేది. 145లో ఏం పంచుకుంటాం? ఇంకా అక్కడ ఉన్నాయే 145. 145లో ఇప్పుడు కావాల్సింది కనీసం 250 టీఎంసీలు కావాలి. 145 ఎవరికి వస్తుంది? ఏం సరిపోతాయి? అది క్యారీ ఓవర్ పెట్టమండి. అందులో నుంచి తీర్పు చలసాని గారు వారు అన్నది ఏంటంటే, ఒకవేళ పరిస్థితి ఇట్లే ఉండి మన వాళ్ళు చేసిన కూడా ఒకవేళ గెజెట్ అయింది అనుకోండి, కర్మగాలి పోతే, అయితే కనుక ఉన్న ఈ 145 టీఎంసీల నీళ్ళనైనా సరే ఎట్లా పంపకం చేసుకుంటే వారు అన్నారు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలి అని అంటున్నారు. ఒకటి ఇందాక చెప్పింది 802 అండి, కళ్ళకుర్తి లెవెల్ బెడ్ లెవెల్ 840 కాదు. సరే సహకరించాలి. ఎక్కడైతే తాగునీరు అనేది మొట్టమొదటి ప్రయారిటీ ఉందో ఖచ్చితంగా సహకరించాలి. కానీ నేననేది వాళ్ళు అందరం చేయాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ బి ఉందండి, దామాషా ప్రాతిపదికన చంద్రబాబు గారు మాట్లాడారు. స్కీమ్ బి వచ్చినప్పుడు కొంత శాతం 100%లా 50% స్కీమ్ బి పెట్టా అంటే ఆ పైన ఆల్మట్టి ప్రాజెక్టులో ఒక 100 వచ్చింది అనుకోండి, దాంట్లో కనీసం 30 అన్న కిందకు వదిలిపెట్టాలి. ఈ శ్రీశైలం నుంచి ఒక 30 అన్న కిందకు ఉంది. దాంట్లో అలా కిందకు వదిలిపెట్టేంతవరకు స్కీమ్ బిని మనం అడాప్ట్ చేసుకుంటే ఉన్నంతలో టైడ్ ఓవర్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం కనుక నీళ్ళు కానీ రాకపోతే పరిస్థితి ఏంటండి? భయభ్రాంతులు అవుతుంది. అందుకని మొదటి ప్రమాదకరంగానే ఉన్న ఈ 145 టీఎంసీలను ఎట్లా పంచుకోవాలి పంచాయతీ లేకుండా నేను అడుగుతున్నాను. ఏమండి ముందర డిపెండ్ అయ్యేది రాయలసీమ కానీ, అలాగే నాగార్జున సాగర్ లెఫ్ట్ రైటు, ఏఎంఆర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, పులిచింద్రపాడు ఇవి ఉన్నాయి. ప్రాధాన్యత ప్రకారం చూసుకున్న మొట్టమొదటి తాగునీటి ప్రాధాన్యత ఇవ్వాలి. తాగునీటికి కూడా దాని స్కీమ్ కూడా ఇచ్చిందండి. తాగునీటి ఓకే సార్, తాగునీటి ఆ మాట దొరకొచ్చునేమో. మరి 145 నేను మాట్లాడేది 509 వెళ్ళిపోయింది. ఇంతకుముందు 500 కూడా వేసారు, కొత్త బోర్లు పెట్టారు కానీ నడపలేదు. అలాగే కిందకి 445 టీఎంసీల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ముందు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాలకు. మరి కింద కూడా తాగునీటి సమస్య ఉంటుంది కదా, కింద విజయవాడ, గుంటూరు, నాగన్ సార్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా తాగునీటి సమస్య ఉంది. ఇవ్వాలండి, త్రాగునీటి సమస్యకు పరిష్కరించాలి. కానీ అదే సందర్భంలో ముందు మన సాగునీటికి నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు 510 అడుగుల నీరు నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు దాన్ని ఆపేసి త్రాగునీటికే వినియోగించాలనేది నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించడం అంటే వీళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీలు పడారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విద్యుత్ ఉత్పత్తి. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ శ్రీశైలం చేశారు. నాగన్ సార్ లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ ఎక్కడ ఉందండి? నాగన్ సార్ శ్రీశైలంలో చేశారు. శ్రీశైలంలో చేశారు. అయితే ఆ నీళ్లను మేము అప్పుడే చెప్పాము, మీరు విద్యుత్ ఉపయోగించకండి, విద్యుత్ లేకున్నా సరే ఒకవేళ కోతలు పెట్టినా పర్వాలేదు, అప్పుడు విద్యుత్తును వినియోగించాలి. సార్ మీరు నాకు క్లారిటీ చెప్పండి. 145 టీఎంసీ వారు భీమయ్య గారు అంటున్నది తెలంగాణకి ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ ఉన్న 145 ఇంకా మన వాళ్ళు ఏమైనా ఫైట్ చేస్తే కనుక
మన లక్ బాగుండి ఇంకేమైనా 100 టీఎంసీలో ఇవాళ వచ్చినాయి అనుకోండి సార్, 140 ఎక్కడ వస్తే ఉన్నాయి? ఇబ్బంది ఏమి లేదు. 190లో మనకు కేటాయించిన నీటిలో 195లో 145 టీఎంసీ ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ భీమా ప్రాజెక్ట్ ఉంది, కల్వకుర్తి ఉంది, నెట్టెంపాడు ఉంది. వాటికి తప్పకుండా ఈ నికర జలాలు కేటాయించాలి. ఎందుకంటే బేసిన్లో ఉన్నటువంటివి వాటిని మిగులు జలాలుగానే మనకు చూపారు. అందులో ఇప్పుడు తన ఆ తీర్పును కూడా దిద్దాల్సి ఉంటుంది. ఏంటంటే తను క్యారీ ఓవర్ పెట్టమన్నాడు, క్యారీ ఓవర్ కాదు, వాటిని కూడా కేటాయింపు చేయాలి ప్రాజెక్టులకు. ఎందుకంటే మీకు ఆంధ్రాలో ఇక ప్రాజెక్టులు లేవు కేటాయించడానికి. ఆల్రెడీ దానికి కృష్ణా బ్యారేజ్ కేటాయించేశారు. 180 నుంచి 20 టీఎంసీ తీశారు, ఇప్పుడు 160 టీఎంసీ ఉంది. అందువల్ల ఏంటంటే ఇక ఇప్పుడు కేటాయించవలసిన ఇవే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, తర్వాత ఏఎంఆర్ ప్రాజెక్టు, వీటికే కేటాయింపులు అనేది చూపాలి. సరసాని గారు కరెక్టేనండి. ప్రజలకు వాస్తవాలు వివరించాలి, కన్ఫ్యూజ్ చేయొద్దండి. కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు కేంద్ర ప్రభుత్వం నువ్వు 2 రాష్ట్రాలకి రాష్ట్ర విభజనప్పుడు కూడా సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర నుంచి, వీరప్ప మొయిలీ గారు ఇక్కడి నుంచి మనకు అన్యాయం చేశారు. మన ఇద్దరం కూర్చుకుంటే పిల్లి ఏదో మిగతా వాళ్ళు తీసుకున్నట్టు చేయవలసిన నష్టం అంతా చేశారు. ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన మొట్టమొదటి పద్ధతి వారందే. బొమ్మాయి గారు అన్న దాంట్లో కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు చేయాల్సిన సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేయాలి. 9 ఇద్దరు చంద్రులు కనుక ఏకమైతే అక్కడ భూమంతరాలు దద్దరిల్లిపోతాయో తెలియదు, కానీ ఢిల్లీ గద్దె మాత్రం దద్దరిల్లిపోతాయి. ఇద్దరేకమైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అందరూ ఏకమవుతారు. రేపు పొద్దున్న బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఇష్యూ కాదండి ఇది. మనం చూసుకుందాం నిజంగా. అరే ఎక్కువ తీసుకో, ఎన్నాళ్ళు ఎందుకు 20 టీమ్స్లు తీసుకో, ఇబ్బంది లేదు. అంతే తప్ప ఇది కనుక ఇది మన ఇద్దరి మధ్య తగు టెంపరీ, ఇది జీవితానికి ఒకసారి సమాధి కట్టినట్టు అవుతుందండి. ఇది నేను బాధపడుతున్నా దానికి. మన ఇద్దరం ఎలా పంచుకుంటాం చూద్దాం. ఒక్కసారి కనుక ఇది కనుక గజెట్ నోటిఫికేషన్ చేసి 2050 జనవరి 1 వరకు కొత్త ట్రిబ్యునల్ వేయడానికి వీలేదని ఇచ్చారు. 2050 అప్పుడు మేము ఉన్నాం, మేము ఇక్కడ ముగ్గురు ఉన్నాం, మీరు ఉంటారు. 2050 వరకు కొత్త ట్రిబ్యునల్ రాదు. అంతవరకు కూడా వచ్చే 30 సంవత్సరాలు ఇదే ఉంటుందా? దాంట్లో పేర్కొని బట్టి చెప్తున్నానండి సార్. బొమ్మాయి గారు ఇప్పుడు వారు కూడా చెప్తున్నారు అదే, 2 ప్రభుత్వాలు కలిసి పైనుంచి నీళ్లు తీసుకురావాల్సింది ముఖ్యమైన పాత్ర వాళ్ళ యొక్క నిజమైన వాళ్ళ ఆలోచనలు ప్రదర్శించాలి. పైనుంచి తీసుకురాకుండా ఇక్కడ వీటిని గురించి కొట్లాడడం అనేది ఇప్పుడు సమస్య కాదు, అది సమస్య, అది మంచిది కూడా కాదు. కాబట్టి ఈ ఎట్టి ప్రయత్నమైనా చేసి పైనుంచి నీళ్లు తీసుకురావాల్సింది, అది ముఖ్యమైన పాత్ర ఇద్దరి మీద ఉంది. కార్యాచరణ ఒక్క విషయం ఏంటంటే ఈ బ్రిజేష్ కుమార్ తీర్పుకు ముందే స్కీమ్ బి ఉంది, వాడు చెప్పింది. ఆ స్కీమ్ బిలో చాలా స్పష్టంగా పోయినాయనే చెప్పాడు బచావత్. ఏమిటంటే 50% వాళ్ళ కర్ణాటక ఉంటుంది, 25% ఆంధ్ర, 25% మహారాష్ట్ర మీరు వినియోగించుకున్నారు. అసలు ఈ ట్రిబ్యునల్ వేయకుండా ఆ స్కీమ్ బినే కనుక వాడుకుంటే అసలు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి, కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ట్రిబ్యునల్ యొక్క తీర్పును మళ్ళీ రివైవ్ చేయాలి, దాన్ని సమీక్షించాలి. ఒకటి. రెండవది, ఈ తీర్పే ఇలాగే ఉంటుంది అని చెప్పనుకుంటే ఈ 140 టీఎంసీలు ఏవైతే ఇప్పుడు క్యారీ ఓవర్ పెట్టాడో ఆ క్యారీ ఓవర్ పెట్టినటువంటి వాటిని ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలి. ఆ ప్రాజెక్టుల పంపిణీ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్ ప్రాజెక్టులకు వీటికి కేటాయింపు చేయాలి. మన నాయకుల కార్యాచరణ ఎట్లా ఉండాలి? ఒకటి, మనం వాళ్ళని పిలుస్తామా వాళ్ళు మనల్ని పిలుస్తున్నారా కాదు, ఇద్దరు 2 మీటింగులు ఏకం చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళి కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరనో లేకపోతే గోదావరి ట్రిబ్యునల్ దగ్గరనో గొడవలు పడ్డట్టు కాకుండా ఈ 2 రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు తక్షణమే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. చేసుకొని ఏంటంటే ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్రం మీద ప్రెషరైజ్ చేయాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రులను ఇన్వాల్వ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ ప్రజా ఉద్యమాలు కూడా స్టార్ట్ చేయాలి. ప్రజా ఉద్యమాలు కనుక బాగా కనుక వస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తాను తలవంచగా తప్పదు. ఇప్పుడు ఇన్నేళ్ళు పోరాటం చేశారు, చాలామంది త్యాగాలు చేశారు, 1200 మంది చనిపోయారు, తెలంగాణ ఇచ్చారు. అందువల్ల ప్రజల యొక్క ఒత్తిడి ప్రజల నుంచి కనుక అది వస్తే, అది రావాలంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆ ప్రజలను ఆ విధంగా తయారు చేయాలి. అంతేగాని మేము రాసాం, మేము మాట్లాడుతున్నాం, మేము చూస్తాం అని చెప్పంటే మాత్రం పరిష్కారం కాదు. ఇది కనుక ఒకవేళ గెజెట్ పబ్లికేషన్ కనుక అయితే మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి దాంట్లో మనం వాళ్ళం అవుతాం. కేంద్రంలో 2 ముఖ్యమైన పక్షాలను బీజేపీ, కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ అని శివసేన ఉంది. వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలి మనం. ఇక్కడ కేసీఆర్ గారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే మనస్తత్వం కూడా ఉంది ఆయనకి. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో ఉన్న అనుబంధం ఏదన్నా ఈ నీటి విషయంలో మాత్రం ఆయన కూడా వెనక్కి వెళ్లకుండా తెగింపు చేస్తారనుకుంటున్నా. ఇవాళ ఇమ్మీడియట్కి వెళ్తే తప్ప ఆ ఆలస్యమైన ప్రతి నెల రోజులు వచ్చే 50 సంవత్సరాలకు దెబ్బతింటారు ఇక్కడ ప్రజలు. మొట్టమొదలు ఏవైతే అభ్యంతరాలు పెట్టినారో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి. తెలంగాణ మీద పెట్టిన విత్డ్రా చేసి పూర్తిగా సహకరించాలని. ఎస్ సార్, భీమయ్య గారు, శ్రీనివాస్ గారు, మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే 2 రాష్ట్రాల మధ్యనే పంచుకోవాలనే దానిపైన నిర్దిష్టమైన నిర్ణయం అయితే బయటికి రాలేదు. కానీ వాతావరణం చూస్తే అటువైపే కనబడుతున్నది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి పోరాటం చేస్తే తప్ప మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.